ఫంటాస్టిక్ కుకరీ షో. అంతం మేడం ఎలా ఉన్నావు ఏంటి అసలు ఈ మధ్య ఏంటి నువ్వు సరిగ్గా పని చేయట్లేదని చెప్తున్నారు. అండ్ నువ్వు ఇక్కడ వాకింగ్ కి వాటికి వెళ్ళినప్పుడు ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడే బయట గంటలు గంటలు కూర్చుంటున్నావు అంట. కెమెరాల ముందు వాటిలో చూసుకొని నాకు ఫోటోలు పంపిస్తున్నారు. ప్లీజ్ నన్ను ఊరికన్నా పంపించండి లేదా మీ ఇంట్లోనే పెట్టుకోండి అని. దగ్గర పట్ల కొందరు అమ్మాయిలు ఉంటే అక్కడ కొంచెం కూర్చుంటాను అంతే. ఎందుకు అంటే ఎవరో ఒకరు సెట్ అవుతారు కదా, నా ప్రయత్నం చేసుకుంటారు. మీరు ఇంట్లో మీ అబ్బాయిలు ఎట్లుతారు? ఇప్పుడు మీకు పెళ్లి సంబంధం కావాలన్నారు కదా ఎప్పటి నుంచో, నాకు కూడా నేను చూసుకుంటాను. పెళ్లి ఎందుకు అంటే అది వంట చేయడం కోసం. నువ్వు వంట చేయడం కోసం లేకపోతే వాళ్ళని వంట చేసి పెట్టడం కోసమా? వాళ్ళు వంట చేయడం కోసం, నేను నీకు వంట చేస్తాను కదా రోజు. తినడానికి నీకు పెళ్లి కావాలారా? మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు మేడం, అవన్నీ చేసి నన్ను బ్యాడ్ చేయకూరి. మనం ఫస్ట్ మన పని మనం చేసుకుందాం. ఓ ఫుడ్ ఇస్ వర్షిప్ రా. వేరే దాంట్లోకి వెళ్దాం. ఒక్కోసారి చంద్రముఖి బయటికి వస్తాడు. గొడవ పెట్టుకుంటే మళ్ళీ వీడు వెళ్ళిపోతాడు, చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. ఏముండబోతున్నారు మీరు? దీన్ని 2-3 రకాల పేర్లు ఉంటాయి మేడం. ఆ కాకరకాయ ఫ్రై, దీన్ని కొందరు అడవి కాకరకాయ అంటారు. ఇది అసలు చేదు ఉండదు, ఫ్రై చేసుకుంటే ఒకసారి. అంటే మీరు ఎప్పుడు తినలేదు ఇది? నిజంగా తినలేదు. తినలేదా? నాకు యాక్చువల్లీ కాకరకాయ నా ఫేవరెట్. ఆ కాకరకాయ కూడా ఏంటంటే పెద్ద కాకరకాయ మా అమ్మమ్మ పసుపులో తీసి కొబ్బరి పొడి మనం ఇక్కడ చేసుకున్నాంగా. దీనికి అదంతా ఏం అవసరం లేదు మేడం, వర్షాకాలం చలికాలం ఎక్కువ దొరుకుతుంది. ఓ రోడ్ మీద చిన్న చిన్న కాకరకాయలు బుడ్డి బుడ్డి అమ్ముతారు. కాకరకాయ అంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఏంటి కాకరకాయలు కాస్ట్లీ కూడానా? అవును మరి. అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు కొనలేదు నిజంగా. ఉంటుంది మేడం కిలో. అంటే అమలాపురం. ఇప్పుడు చెప్తా నిజంగానే. చేదుగానే ఉంది కదరా, అబద్ధమాడినావు కదవా. చేదుని మళ్ళీ తింటారేంది మేడం? మొదలెట్టినాం. చేదు మంచిది అంటారు, వేపాకు చేదు మంచిది, కాకరకాయ చేదు మంచిది. ఫస్ట్ ఫ్యాన్ పెట్టండి మేడం, మీరు ఇది ఫ్యాన్ పెడితే మంచిది. మాట్లాడుతుంటే ఆని ముత్యాలు ముత్యాలలో వచ్చేస్తుంటే నాకే తెలియకుండా వచ్చేస్తాయి పదాలైతే. యాక్చువల్లీ చాలా మందికి అబ్బా కాకరకాయ అబ్బా చేయదని అనుకుంటుంటారు, బట్ కాకరకాయ అలవాటు అయితే మాత్రం నిజంగా చెప్తున్నా అదొక అడిక్షన్. అసలు అద్భుతం అబ్బా కాకరకాయ, నా ఫేవరెట్ నిజంగా. నేను ఎంత ఫుడ్ తింటా, ఎంత నాన్ వెజ్ తింటా, నేను సపరేట్ ఫ్యాన్ బేస్ ఏదైనా ఉందంటే కాకరకాయకే ఉంటుంది నచ్చితే. ఐ లవ్ కాకరకాయ నిజంగా చెప్తున్నా. మీరు రెగ్యులర్ కాకరకాయ కదా? రెగ్యులర్ గా కాకరకాయ అని కాదు, కానీ కాకరకాయ చూసినప్పుడు ఒక ప్రేమ ఇష్టం రా నాకు కాకరకాయ అంటే. ఇది కూడా కాకరకాయ, ఇంకా దానికి మించి ఉంటుంది అన్నట్టు. సో ఈ రోజు మనం మా కాకరకాయ ఫ్రై లో వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ లో ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికలీ రిఫైన్ రైస్ బ్రాన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తున్నాయి, అలాగే హెల్తీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని కూడా అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. కొంచెం జీలకర్ర వేసుకుందాం, రెగ్యులర్ పోపే తాలింపు. సో కొద్దిగా జీలకర్ర, కొన్ని కరివేపాకులు, కొంచెం పసుపు వేసుకుందాం మేడం. కొద్ది కలర్ కోసమా? కలర్ కోసం. అండ్ దాంతో పాటు పసుపు ఈజ్ అన్ యాంటీబయోటిక్. కరెక్ట్. సో పసుపు యాంటీబయోటిక్ కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లోపల ఏదన్నా ఇన్ఫెక్షన్స్ క్రిములు ఉన్నా కూడా క్లియర్ అవుతాయి, మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం కాకరకాయలు కట్ చేసుకునే కాకరకాయల ముక్కలు ఇవి డైరెక్ట్ కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నావా కాంతం? అంటే పసుపులో నానబెట్టడం, నీళ్ళలో నానబెట్టడం ఒక అట్లా పెడతారు కదా చేదు పోవాలని. అంటే అట్లేం అవసరం లేదు మేడం, ఆ కాకరకాయ కాదు కాబట్టి దీని స్పెషాలిటీ ఇది. డైరెక్ట్ మనం అట్లా ఉప్పులో ఉప్పేసి. అంటే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు, కడిగావు, కడిగిన తర్వాత చాప్ చేసి తీసుకొచ్చావు అంతేనా? ఇది రెగ్యులర్ గా ఆ కాకరకాయ కాదు మేడం, ఆ కాకరకాయ. సో కొద్ది ఉప్పు అయినా, ఉప్పు వేస్తే తొందరగా వేగుతుంది కొంచెం. కాంతం నేను ఎప్పటి నుండి ఒకటి అడగాలనుకుంటున్నా కాంతం. నేనే ఎప్పుడు డబ్బులు మిమ్మల్ని అడుగుతా, మీరు నన్నేం అడుగుతారు? అడగండి. నేను అప్పుడప్పుడు అందరు వచ్చినప్పుడు అంటే వాడికి ప్రాబ్లం వీడిది అని అంటుంటా కదరా, ఆట పట్టించడానికి అనుకుంటావా లేకపోతే నేను కావాలని అంటున్నాను అనుకుంటావా? నేను మిమ్మల్ని పట్టించుకోను, మాట్లాడే పట్టించుకుంటా మేడం. మీ మాటలు ఈ చెవితోటి ఈ చెవితో వదిలిపెడతారు కొందరు. అసలు ఏ చెవితో వినా నేను సగం పట్టించుకోను, వదిలిపెడతానికి. ఇట్లా వస్తే తాగిట్లా పోతాయి అంతే మాటలు. గట్టి కొడతా ఆర్యనా, నీకెందుకు ఆర్యనా? నువ్వు తిడితే తిట్టానని చెప్పు, పట్టించుకోకు. నువ్వు వాడిని తిట్టావు, వీడిని తిట్టావు అని చెప్పి మళ్ళీ టైం దొరికిందని సానుభూతి కోసం ఎందుకు ఆర్యనా నీకు? ఎందుకు? హాయ్ నానిగారు. నాన్నగారు ఏంటిది? ఈగతోటి సమంత అట్లే మాట్లాడుతుంది కదా నానిగారు. ఐమ్ సారీ రా, నేను ఇన్ని రోజులు నేను హర్ట్ చేస్తున్నాను అనుకున్నాను కానీ నువ్వు నా మాటలే పట్టించుకోవట్లేవు అని అర్థమైంది. నాకు ఇప్పుడు అర్థమైంది నీకు నిజంగానే ప్రాబ్లం ఉందని. నాకు కాదు మేడం, మీకు ప్రాబ్లం. మీరు ఒక్కరే ఒంటరిగా మాట్లాడుకుంటారు. ఈ మంచిగా ఫ్రై అయినాయి, చిన్నగా కట్ చేసుకున్న టమాటో. సో ఇంకా కొద్దిగా ఉప్పు వేస్తారా? 1/2 కిలో టమాటో తీసుకున్నాం అనుకో, కరెక్ట్ 1/2 కిలో ఆ కాకరకాయలు తీసుకోవాలి. బట్ నాకు ఒక డౌట్ అబ్బా, కాకరకాయలు టమాటాలు వేస్తే తీయగా కదా? చాలా టేస్టీగా అవుతుంది, అంటే జస్ట్ ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయితే ఇంకా బాగుంటుంది. ధనియాల పొడి. యాక్చువల్లీ నీకు తెలుసారా, నా ఫ్రెండ్స్ నాకు గుర్తుకొస్తుంది ఇప్పుడు, బట్ నేను తినలేదు, కాకరకాయ బెల్లంతో కూడా చేశారు వాళ్ళు. బెల్లంతో కూడా చేస్తారు, మీకు తెలియదా? నేను ఆ రోజే విన్నారా ఫస్ట్ టైం, భయపడి తినలేదు నేను. అమ్మో బెల్లంతో ఎవరు తింటారు కాకరకాయ? కూరలో బెల్లం అయితే ఎట్లుంటుంది నీ ఫీలింగ్.
ఇక్కడ మాట్లాడకుండా ధనియాల పొడిని కారం వేసిన రెండు ఓకే, కానీ బెల్లంతో కాకరకాయ బాగుంటుందా? ఐ నెవర్ టేస్టెడ్. బాగుంటుంది మేడం, అదొక రకమైన టేస్ట్ అన్నట్టు. అంటే కొందరు డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటారు కదా, అట్లా. కాకరకాయ యొక్క పోషక విలువలు ఏంటి? ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది కదా, వాళ్ళకి చాలా మంచిది. ఎట్లా ఎట్లా అంటే షుగర్ అనేది స్పైక్ అవ్వదు మేడం. అంటే షుగర్ పెరగకుండా బ్యాలెన్స్ చేస్తుందా? అయితే కాకరకాయ జ్యూస్ కూడా తాగుతుంటారు కదా ఎర్లీ మార్నింగ్. చాలా మంది నేను నిజంగా కాకరకాయ తాగడం చూసా. ఆ బెండకాయ గుజ్జు కూడా తింటారు పొద్దున రాత్రి నానబెడతారు, మొత్తం అది జారు ఉంటది, లప్మని మింగేస్తారు. అంటే అవి కొన్ని అట్లా తింటేనే కొన్ని వస్తాయి అన్నట్టు పోషక విలువలు, అవి ఉంటాయి విటమిన్స్, అవి డైరెక్ట్ అట్లానే వస్తాయి. కొన్ని ఫ్రై చేయడం వల్ల అవన్నీ పోతాయి అన్నట్టు, కొన్ని ఫ్రై చేయడం వల్ల వస్తాయి అట్లా. డిష్ అవుట్ చేస్తున్నా మరి చేయండి మీరే లాస్ట్ అంటే ఎవరో శంకుస్థాపన చేసిందని మీరు గుర్తు చేస్తారు ప్రతిసారి. క్రెడిట్స్ కావాలి ఎక్కడైనా మరి. మేడం ఈ కూరల రెగ్యులర్ దానికన్నా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కాకపోతే తినేటప్పుడు కలుపుకొని తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది టేస్ట్. చాలా లైట్ గా ఉంది, అసలు ఆయిల్ ఉన్నట్టే లేదు. నిజంగా చెప్తున్నా, ఈ టమాటా నన్ను మ్యాడ్ చేసేసింది. ఇప్పుడు పులుసు కూరలు ఏమైనా చేసినాం అనుకో, కొంచెం టమాటాలు గానీ చింతపండు గానీ వేసి చేసినాం అనుకో, కొంచెం నెక్స్ట్ పూట కూడా బాగుంటాయి మేడం. అంటే నెక్స్ట్ పూట ఇంకా బెటర్ అవుతాయి ఫస్ట్ ఇప్పటికన్నా. కాకరకాయ టమాటా తీయగైతుందని మా ఇంట్లో ఎప్పుడు కాకరకాయ ఉండగా టమాటా అయిపోయాను నేను. ఇప్పుడు ఓకేనా? ఐఎమ్ వెరీ జడ్జిమెంటల్ నవ్ డేస్. అంటే అంటారు డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్. అదే కదరా. సో గెస్ట్ దేవో భవ స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం మేడం. సో ఇక లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు మన గెస్ట్ దేవో భవాలో రాబోతున్నారు సరిత గారు ఫ్రమ్ కరీంనగర్. సరిత గారు వచ్చేయండి. హాయ్ సరిత గారు. హాయ్ హరియానా గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. హార్టియస్ట్ వెల్కమ్ టు వంటాస్టిక్. థ్యాంక్ యూ. హాయ్ కాంతం గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఒకరు నేను అడగకుండా పలకరించింది మీరే మేడం. నేను ఒకరు నన్ను పిలిచేదాకా ఎవరు ఇట్లా తిరుగుతలేరు, ఫస్ట్ టైం తిరిగి మాట్లాడారు. అవునా? ఈ రోజు ఏం వండుతున్నారు మీరు? క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేస్తాం. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ. ఓ గాడ్, కమ్ ఆన్, ప్రోటీన్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో ఏం చేద్దాం దానికి ఫస్ట్? ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. సో సరిత గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు మామూలుగా? జ్యువెలరీ సేల్ చేస్తుంటాను. ఆన్లైన్ బిజినెస్ లో జ్యువెలరీ, టాయ్స్, స్నాక్స్, ప్రమోషనల్ వీడియోస్ ఇలా చేస్తాను. ఓ నైస్ అండి. సో మీరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. అవును, ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ అన్నమాట అవుట్ సైడ్. సో మీరు బాగా మంచిగా లైఫ్ అట్లా ప్రశాంతంగా కూల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్ అవును. యా, సో ఇప్పుడు మనకి దీంట్లోకి ఎగ్స్ కావాలి కాబట్టి ఎగ్స్ తెచ్చాయినా? ఓకే. సో ఫ్రెండ్స్, మేము రీసెంట్ టైమ్స్ లో మా కిచెన్ ని అండ్ అలాగే మా ఇంటిని సత్య హోమ్ అప్లయన్సెస్ నుండి అప్గ్రేడ్ చేసుకున్నాం. మాకు కావాల్సిన ఏసీస్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, కిచెన్ లో కావాల్సిన ఓవెన్ కానీ, ఇలాంటివన్నీ మేము సత్య హోమ్ అప్లయన్సెస్ లో తీసుకున్నాం. మంచి డీల్స్, మంచి ఆఫర్స్ కావాలి అని అంటే మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న సత్య మొబైల్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ని విజిట్ చేయండి అండ్ మీ ఇంటిని కూడా అప్గ్రేడ్ చేసుకోండి. సరిత గారు, ఇప్పుడు స్టవ్ వేడెక్కింది, ఎగ్స్ రెడీగా ఉన్నాయి, ఏం చేద్దాం? ఆయిల్ వేద్దాం. సో ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ. ఉప్పు వేసేయమంటారా? ఓకే. అవును హరియానా గారు, పెళ్ళి ఎప్పుడు మీది? వస్తే తప్పకుండా ఫస్ట్ నేను మీకే చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసినప్పుడు అందరికీ తెలిసిపోతుంది. ఎనీ టైమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటది. అంటే ప్రతి చిన్న అప్డేట్ ఇవ్వటే నిమిషానికి అప్డేట్ జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఆనందం వచ్చినా, అప్పులు వచ్చినా, బాధ వచ్చినా అన్ని అలా పోస్ట్ చేసేస్తూ ఉంటాను. కానీ బాధ వచ్చినా ఎవరు పట్టించుకోరు. కాకపోతే పట్టించుకుంటారు. పట్టించుకుంటారా? కానీ వాళ్ళు వచ్చి ఓదార్స్తా అంటారు. నాకు అక్కడే నో అంటున్నాను నేను. నెక్స్ట్ ఏం వేసుకోవాలండి? నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఓకే. క్యాప్సికమ్ ఎగ్ చేస్తున్నాం కాబట్టి ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ యాడ్ చేయాలి. పసుపు వేద్దాం. కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి.
సో కొద్దిగా పసుపు వేసుకున్నాము, తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొద్ది కారం వేద్దామా? నాకు కొద్దిగా స్పైసీగా ఉంటే ఇష్టము. ఓకే, మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసిరు కదా? వేసాను. కాదు మేడం, ఇప్పుడు అన్ని ఇప్పుడు వేస్తారు, ఎగ్స్ వేస్తారా అయ్యారా? వేస్తాను కొంచెం ఫ్రై అయ్యాక. లాస్ట్ ఓకే. ఫ్రై ఇప్పుడు ఆనియన్స్ యాక్చువల్లీ బ్రౌన్ అయిపోతున్నాయి. అవును, క్యాప్సికమ్ కూడా మంచి కలర్ లో వచ్చిందండి. ఎస్. సో దీని తర్వాత మరి ఎగ్స్ వేసేద్దామా? ఎగ్స్ వేసేద్దాం. సో ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ బాగా బీట్ చేస్తున్నారు హరియానా. అవునండి. అదొక స్టైల్, అంటే రెగ్యులర్ కాదు అది, ఇది వెరైటీ. వెరైటీ స్టైల్. బట్ నేను నిజంగా చెప్తున్నా, నేను ఇలాంటిదే సేమ్ బీరకాయ గుడ్డు చేస్తా, ప్రామిస్. మునక్కాయ గుడ్డు చేస్తా, పాలకూర గుడ్డు చేస్తా. సో ఇప్పుడు దీని మీద కూడా కొద్దిగా ఉప్పు వేసుకుందామా? సాల్ట్ వేసుకుందాం, దానికి సరిపడా టేస్టీగా ఉంటుంది. ఇదేంటో మీరు చేస్తున్నట్లేదు డిష్, సడన్ గా పాపం నేను చేస్తున్నట్టుంది. లేదు, మా హరియానాతో చేపిస్తున్నాను. హ్యాపీ నాకు. హ్యాపీ ఎస్, మొత్తానికి. అంతే కదా. కాంతం గారు, మీకు కిడ్స్ పుట్టాక నా దగ్గర తీసుకోవాలి, ఓకేనా? రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నా దగ్గర తీసుకోవాలి. ఫస్ట్ నాకు ఒక పిల్ల కావాలి చేసుకోవడానికి. అంతేనా? నేను వెతుకుతా, don't worry, నేను ఓకే, వెతుకుతా. మీరే రెడీ చేసి నాకు అడ్వాన్స్ పంపించండి. పిల్లలు పుట్టినాక పర్చేస్ చేయమంటే నాకు ఎన్నెన్ని అసలు ఏమేమి పర్చేస్ కాదు, మీ మ్యారేజ్ కి వచ్చేసి నా దగ్గర జ్యువెలరీ తీసుకుంటాను. కాంతం వాళ్ళు కిడ్స్ పుట్టాక నా దగ్గర టాయ్స్ తీసుకోమని నేను చెప్తున్నాను. మ్యారేజ్ చేసుకోవాలంటే మా ఆయన రావాలి, మాట పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ ఆవిడ రావాలి. భగవంతుడా, Definitely మీ marriage కి నేను sponsor చేస్తా. దేవుడా. అయ్యో హరియానా, నీ మ్యారేజ్ కి నేనే స్పాన్సర్ చేస్తా. Okay. జ్యువెలరీ ఇవన్నీ జ్యువెలరీ మేడం ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు. సో ఇప్పుడు 5 minutes అయింది, చూద్దామండి. ఏ వావ్. సో ఇది బ్రేక్ అవ్వకుండా కదిలిద్దామా కొద్దిగా, ఎందుకంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అమ్మో, ఇది నాకు భయం అవుతుంది, నేను కర్సర్ తీసుకుంటా. అయితే ఇప్పుడు దీన్ని నేను బ్రేక్ చేయకూడదు కదండి? Yes, break ఏంటండి ఈ డిష్ నేను ఎక్కడో చేసినట్టు నాకు ఆల్రెడీ తెలుసు అన్నట్టుంది. చాలా బాగా ఫ్రై అయిందండి. అవునండి. Yes. సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దీన్ని మూత ముయ్యాలా? అంతే, కాసేపు లిడ్ క్లోజ్ ఒక చేసి చుక్క ఆయిల్ వేద్దామా ప్లీజ్? చిన్నగా నాకు ఆయిల్ వేయబోతే. ఎస్. ఇటు సైడ్ ఫ్రై అయిపోయింది, నెక్స్ట్ టర్న్ చేద్దాం. కానీ బ్రేక్ చేయకండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, మీరు వంటలు బాగుండేటట్టున్నారండి. అవునండి, చేస్తాను. ఈ రోజు నా చేతితో మీకు చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. వంట చేసి తినే అదృష్టం బాగుంది. ఇక్కడ నేను కూడా మేడం, మా కోసం మీరే ఇక. నాతో చేయడం అంటే- నీకోసం కూడా కాదు, నేను అనుకుంటే కానీ చెప్తలేదు. అదేం లేదు, ఇద్దరి కోసం. ఇప్పుడు కొత్తిమీర వేయనా? garnish. ఏమంది నా కోసం అయితే నేను తింటే నువ్వు తిన్నట్టు కదా, నేను తింటే నువ్వు తిన్నట్టు కదా, నా జీతం పడితే నీకు డబ్బులు వచ్చినట్టు కదా. మీరు బ్రదర్ కదా హరియానాకి, తను తింటే మీరు తిన్నట్టే కదా. అంతే. అంతే కదా, అక్క కోసం ఆయనతో మరి చేయలేదు. అట్లా అంటే మరి నా కోసం చేస్తా అని చెప్తే అక్క తిన్నట్టే కదా, మరి నాకే పెట్టండి మొత్తం. లేదు, ఎవరైనా ఓకే. ఫస్ట్ ఎవరు పుడతారో వాళ్ళకే అవన్నీ ఉండవు. కొత్తిమీర వేస్తున్నా నేను. ఇప్పుడు వచ్చేసి మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. Okay. మరి చిన్నగా ఎగ్ బుర్జీ లాగా కాదు. ఓ నేను అదే డౌట్ పడుతుండే, అమ్మో మొత్తం గుడ్లు కలిపి వేసేస్తున్నాము ఎగ్ బుర్జీ లాగా అవుతుందా అని. కాదు. సో దీనికి ఐడియా ఏంటంటే ఫస్ట్ అన్ని వేసేసి ఒక 5 minutes 2 minutes మూత మూసి అవును. తప్పని తిప్పాలి. Yes. మళ్ళీ అటు సైడ్ కూడా కాలిన తర్వాత అప్పుడు కట్ చేసుకో. ఎస్, అవును. సో ఇప్పుడు డిష్ అవుట్ చేద్దామా అండి? డిష్ అవుట్ చేద్దాము. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. ఆయన పేరు దినేష్. సో దినేష్ గారు, మీ వైఫ్ చాలా బాగా వండింది అండ్ చాలా బాగా మాట్లాడుతుంది. మీరు చాలా లక్కీ ఇంత మంచి వైఫ్ రావడం. థ్యాంక్ యూ సో మచ్ హరియానా. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ అయింది హరియానా గారు. థ్యాంక్ యూ అండి. సో క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది, డిష్లు రెడీగా ఉన్నాయి. మరి కుమ్మేద్దామా? సో దానికంటే ముందు మీరు ఒక టిప్ చెప్తా అన్నారు కదా. ఎస్, అవునండి. Tip ఒకటి చెప్పండి. నేను కిచెన్ టిప్ చెప్తాను. మనం చపాతీస్ చేసి హాట్ బాక్స్ లో పెడతాం కదా, అవి ఫ్రెష్ అండ్ సాఫ్ట్ గా ఉండాలంటే ఒక జింజర్ పీస్ అనేది హాట్ బాక్స్ లో పెట్టేస్తే సరిపోతుంది. అవునా? ఎక్కువ టైం వరకు సాఫ్ట్ అండ్ ఫ్రెష్ గా ఉంటాయి. ఇప్పుడు ఆ జింజర్ అంటే అల్లం ముక్క ఎక్కడ చపాతీలు చేశాక పైన పెట్టాలా? జస్ట్ ఆ సైడ్ కి పెట్టినా పర్లేదు, అంతే. ఓ అప్పుడు మెత్తగా ఉంటాయి. అవును, సాఫ్ట్ అండ్ ఫ్రెష్ గా ఉంటాయి
వస్తాయి మన అన్నమాట. జింజర్ ఫ్లేవర్ చపాతీలకు లేదు పట్టుకోవడం లేదు అలా ఏమి ఉండదు. అంటే మనం టోటల్ షాపింగ్ చేయట్లేదు కదా, జస్ట్ పీస్ కట్ చేసేసి అందులో పెడితే సరిపోతుంది. మరి పైన వాటర్ ఫామ్ అవుతుంది కదా వేడిగా మూసినప్పుడు. అలా ఏం లేదు, కింద టిష్యూ పెట్టేసేయాలి. హాట్ బాక్స్ లో టిష్యూ పెట్టేసి వాటి పైన చపాతీ పెట్టేసి చిన్న జింజర్ పీస్ అనేది అందులో పెట్టేస్తే సరిపోతుంది. బాగుంది, సాఫ్ట్ గా మెత్తగా ఉండాలి అని అంటే. సో మనం హాట్ బాక్స్ లో చపాతీలు పెట్టిన వెంటనే సైడ్ కి ఒక చిన్న జింజర్ ముక్క పెడితే చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటాయంట. సో నేను చిట్కా ట్రై చేస్తాను యాక్చువల్లీ. సో ఇంకా మరి వెళ్ళిపోదామా మన ఎమ్మి టైమ్ లోకి? కమ్ లెట్స్ గో. ఫ్రెండ్స్, ఆ కాకరకాయ ఫ్రై అండ్ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీగా ఉన్నాయి. రెండు అసలు అదిరిపోయినాయి. నాకైతే అసలు ఏది ఫస్ట్ తినాలని కన్ఫ్యూజన్ లో ఉన్నా. బట్ దీనికంటే ముందు ది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రెండు కర్రీస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి రీక్యాప్ చేసేయండి. ఆ కాకరకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, పసుపు కూడా వేసి తరిగి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని కూడా వేసి పైనుండి ధనియాల పొడి, కారం వేసుకొని ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆ కాకరకాయ ఎగ్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, క్యాప్సికమ్, పసుపు, కారం కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఎగ్స్ ని కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఎగ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. సో వేడి వేడి అన్నం రెడీ అండ్ అలాగే కూరలు రెడీ. ఏమంటారు? లెట్స్ కమ్ ఆన్. ఈ రోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అరియానా, ఎందుకంటే ఈ గెస్ట్ దేవోభవకి నేను గెస్ట్ గా రావడం, అందులో నా ఫేవరెట్ అరియానాతో కలిసి కుకింగ్ చేయడం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫంటాస్టిక్ ప్రోగ్రామ్. నాకు కూడా మీరు మా షోకి రావడం చాలా హ్యాపీగా ఉందండి. Thank you. మీతో కూర్చొని ఇలా కూర్చొని తినడం అండ్ మీరు నన్ను ఇంతగా ఇష్టపడడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. Thank you. ఐ మీన్ ఇట్ అండి. ఓకే. భగవంతుడా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి టైం ఇచ్చావు, మంచి ఫుడ్ ఇచ్చావు. ఐ లవ్ యూ గాడ్. బాగుందా? చాలా బాగుంది. కాకరకాయ అయితే బ్లాక్ బస్టర్, బొమ్మ హిట్. కాంతం కూడా 100 మార్క్స్ కొట్టిండు. ఇప్పుడు దీని సంగతి ఏంటో చూద్దాం. మైండ్ బ్లాక్. థ్యాంక్ యూ. నీకు ఎలా ఉంది కాంతం? 100కి 100 అండి. అవునా? అసలు క్యాప్సికమ్ ఎగ్ కర్రీ సూపర్. యాక్చువల్లీ బేసిక్ నేను క్యాప్సికమ్ తినను ఎక్కువ. ఓకే. క్యాప్సికమ్ ఎవరు తింటారు? స్టఫ్ క్యాప్సికమ్ తప్ప నాకు తెలియదు. కానీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీలో ఎగ్ కన్నా క్యాప్సికమ్ ఫ్లేవర్ ఇంకా చాలా బాగా ఎన్హాన్స్ అయింది హానెస్ట్లీ. మీకు ఎలా అనిపించింది అంటే మా కాంతం అంటే నా కాకరకాయ కూర చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇట్లాంటి ఎగ్ కర్రీస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మిరపకాయ మధ్యలో పెట్టుకొని కొద్దిగా అడగంటిన ఎగ్ని తీసుకొని ఇట్లా పెట్టి మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు లేట్? ఫాలో అయిపోండి, రెసిపీస్ వంట చేసుకోండి, తినేసేయండి. ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజీవని. బై.